మరో ఉద్యానంలా మారకముందే బుక్కెడు మంచినీళ్ళ కోసం కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఆనాటి ప్రభుత్వం నియోజకవర్గం మొత్తానికి కూడా మంచినీళ్ళు సరఫరా చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి తెలిసిందే. నీటి కాలుష్యం వలన, సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ వలన నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక గ్రామాలు 100 గ్రామాలు సైతం ఇవాళ సిలికాన్ ఫ్లోరైడ్ బారిన పడి కిడ్నీ వ్యాధిగ్రస్తులై వందలాది మంది చనిపోతుంటే పాలక వర్గాలకి చెమ్ము కుట్టినట్లయినా లేదు. కృష్ణా జలాలు సరఫరా చేస్తామని చెప్తున్నారు. పక్కనే కృష్ణానది పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది నీరు సరఫరా కావటం లేదంటే చాలా ఆశ్చర్యకరం, బాధాకరమైనటువంటి విషయం. వందలాది మంది చనిపోతున్న కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకు తింటున్నారు. డయాలసిస్ సెంటర్లో అధునాతనమైనటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్ లేనటువంటి పరిస్థితి, అంబులెన్సులు లేవు, పోషకాహారం లేనటువంటి పరిస్థితుల్లో లంబాడి గిరిజన ప్రాంతాలు నివసించేటువంటి హరిజన, దళిత, గిరిజన, బీసీ వర్గాలు దారుణంగా బలైపోతున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు సిపిఐ గతంలో ఆందోళన చేసింది. ఈ సందర్భంగా ఇవాళ పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను 27, 28, 29వ తేదీలలో సిపిఐ శ్రీకారం చుట్టింది. 27వ తేదీన ఏకొండూరు డయాలసిస్ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాదయాత్రను ప్రారంభిస్తారు. 27, 28, 29 3 రోజుల పాటు సాగే పాదయాత్ర కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగేటువంటి సభలో సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ గారు ప్రసంగిస్తారు. కిడ్నీ బాధితులతో సభ జరుగుతుంది. కిడ్నీ బాధితుల్ని కూడా సమీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ 3 రోజుల పాటు సాగేటువంటి పాదయాత్రలో మా పార్టీ రాష్ట్ర నాయకత్వం జల్లి విల్సన్, అక్కినేని వనజ, ముప్పాల నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, ఓబులేష్ లాంటి తదితరులందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కొండపల్లి, ఇబ్రహీంపట్నం పారిశ్రామిక కాలుష్యం ఇవాళ ఒక కాలుష్య భూతం ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాలను వెంటాడుతూ ఉన్నది. 4000 పరిశ్రమలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉన్న 2000 చిన్న తరహా, మైతరహా పరిశ్రమలు ఉన్నటువంటి పరిస్థితి. VTPS నుంచి వెలువడేటువంటి కాలుష్యం, బూడిదతో సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ ప్రజలు తవిచూస్తున్నారు. కాబట్టి కాలుష్య బోర్డుకు పట్టదు, రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదు, క్వారీలు ప్రమాదంలో కార్మికులు చనిపోతున్న ఈ ప్రభుత్వాలకు పట్టదు. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ వాళ్ళ ప్రజారోగ్య పరిరక్షణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా సాగే సిపిఐ ప్రజారోగ్య పరిరక్షణ యాత్రను అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం పలకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పాత్రికేయులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరో ఉద్యానంలాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, ఏకొండూరు మండలం, గంపలగూడెం, చిమలపాడు, అనిగల్ల, హనుమల్లంక లాంటి ప్రాంతాలు మారకుండా జాగ్రత్త పడాలని చెప్పి ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం పలకాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తుంది. ఎంతసేపు వచ్చింది? సరిపోద్ది కదా, చాలు. ఎక్కువ చెప్పినా ఎవరుగా మీరు